చెప్పి మీరేమో బీజేపీ నాయకులంతా బుక్కులు పట్టుకొని తిరుగుతారు. కానీ అసలు కిషన్ రెడ్డి గారే సైంధవుళ్ళ అడ్డుకుంటున్నారని అక్కడ రేవంత్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. ఎందుకు కిషన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు? 6 గ్యారంటీలు, 14 హామీలు, 420 పథకాల పేరిట అమలు కాని హామీలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని పీటనిచ్చి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు అమలు కాని హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి డైవర్టెడ్ పాలిటిక్స్ చేయడంలో దిట్ట. కేసీఆర్ తర్వాత కేసీఆర్ని మించిపోయాడు రాజకీయం చేయడంలో. ఈ విషయంలో అయితే పక్కాగా చెప్పాలి ఈ వేదిక ద్వారా. లేకుంటే ఆఖరికి వాళ్ళ మీనాక్షి నటరాజన్ నిన్న పిసిసి మీటింగ్ జరిగినప్పుడు మీరు ఇటువంటి ఇచ్చి ఇట్లా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని మొట్టికాయలు వేయడం జరిగింది. అది కూడా మీకు తెలియదేమో. ఆల్రెడీ మీరు శివకుమార్ గారు ఇంటర్నల్కి బయట పెట్టడం లేదు, కానీ ఆమె రావడం ఇవన్నీ చూసి అసలు ఎట్లా ఇవన్నీ హామీలు ఇచ్చారు, ఏ విధంగా తెలంగాణలో ఇవన్నీ అమలు పరచాలి, ఎట్లా చేస్తారు రేవంత్ రెడ్డి గారు అని ఆమె ఆల్రెడీ అడగడం జరిగింది. దానికి కౌంటర్గా ఏం చేయాలి, రేవంత్ రెడ్డి ఆల్రెడీ మంచి దిట్ట కదా, ఎదుటోడి మీద బట్ట కాల్చి ఎదుటోడి మీద అట్లా ఈరోజు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అడ్డమైందండి. నిన్న కాక మొన్న అపాయింట్మెంట్ మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చారు. నువ్వు మోడీ గారితో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడి అడిగావు, నీ కులగణన సర్వే గురించి చెప్పానన్నావు. కిషన్ రెడ్డి గారు ఎక్కడ అడ్డుపడుతున్నారు మిమ్మల్ని? ఏదో ఒక మనిషిని కించపరిచే. ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా సూటిగా ఈ వేదిక ద్వారా, రామగుండం యూరియా కంపెనీ ఎవరిచ్చారండి? కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మెట్రో ఎవరిచ్చారండి? కేంద్ర ప్రభుత్వం. అదే సికింద్రాబాద్ టెర్మినల్ రైల్వే స్టేషన్ ఎవరిచ్చారండి? కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ఎవరిచ్చారండి? కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా వరంగల్ ఎయిర్పోర్ట్ నిన్నగా మనం ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేసాం, ఎవరిచ్చారండి? కేంద్ర ప్రభుత్వం. ఒక నిమిషం ఉండండి, కంప్లీట్ చేయండి, ఉండండి. శివన్న అన్నా నువ్వు మాట్లాడేటప్పుడు నేను పూర్తిగా విన్నా, రాసుకున్నా. నేను మాట్లాడుతున్నా, మీరు రాసుకున్నా. ట్రైబల్ యూనివర్సిటీ ఎవరు ఇచ్చారు? తర్వాత పసుపు బోర్డు ఎవరు చేశారు? కనీసం బస్ షెల్టర్ కూడా కట్టలేరు వీళ్ళు. బస్ షెల్టర్ కూడా కట్టిన దాఖలాలు ఉన్నాయా మీకు? మీ ప్రభుత్వంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఒక బస్ షెల్టర్ కట్టలేరు, కానీ మీరు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడతారు. ఎందుకండి? లేనిపోని అబాండాలు వేసి ప్రజలు చూస్తున్నారు వేదిక ద్వారా, అదేవిధంగా మీడియా ద్వారా. ఈరోజు హైడ్రా తీసుకొచ్చి నిన్నటి రోజున కుత్బుల్లాపూర్ అసెంబ్లీలో భూదేవి హిల్స్లో 100 గజాలు కొనుక్కున్న ఒక బాలకృష్ణ అనే ఒక ఆటో డ్రైవర్ ఇల్లు నిలువున కూర్చేశారు ఈ హైడ్రా. నేను హైడ్రా తప్పు అనలేదు, నువ్వు చట్టం చేయి. ఇంతకుముందు మన అనలిస్ట్ గారు చెప్పినట్టు ఒక పారదర్శకంగా ఉండాలి ఒక చట్టం. నువ్వు పెద్దోని గేటెడ్ కమ్యూనిటీలు చెరువులో కట్టినటువంటి ఫాతిమా కాలేజీని కూలగొట్టు ఫస్ట్. ధనవంతుడైనటువంటి ఇండిపెండెంట్ హౌస్ చెరువులో కట్టుకున్న వాడిని ఇల్లు కూలగొట్టు. ఆ తర్వాత పేదోడు జోలికి రా. పేదోడు ఆ జేసీబీకి అడ్డంగా పడుకొని అల్లో మరో అని అంటున్నా కానీ మీరు అడ్డం లేకుండా పగలగొట్టేశాడు రంగరాజన్ గారు. ఆయన మళ్ళీ చెరువుల సుందరీకరణ అని చెప్పని మంచిదే, చెరువులను చట్ట ప్రకారం కాపాడాల్సిన బాధ్యత మంచిదే, తప్పు ఎవరు వ్యతిరేకం కాదు. ముందు ఎక్కడ అన్యాయం జరిగింది, ఏ పద్ధతిలో అన్యాయం జరిగింది, ఎవరు అనుమతి ఇచ్చారు, అధికారులు ఎవరు, మున్సిపాలిటీ అధికారులు ఎవరు, కార్పొరేషన్ అధికారులు ఎవరు, ఈ చెరువులో కట్టడానికి అధికారులు ఇచ్చినటువంటి సంతకాలు ఉంటాయి, ముందు వాళ్ళని చర్య తీసుకోండి. అదేవిధంగా హైడ్రా పక్కన పెడితే రేషన్ కార్డులు ఈరోజు మార్చి 1వ తారీఖున ఇస్తా అన్నారు. రేషన్ కార్డులు ఇచ్చారా మేడం? అడగండి శివకుమార్ గారు. ఈరోజు మార్చి 1వ తారీఖున రేషన్ కార్డులు ఇస్తా అన్నారు, ఇచ్చారా? ఏ సార్ శివకుమార్ గారు ఇచ్చారా? ఇవ్వలేదు. కేవలం ఏంటంటే ఇవ్వలేరు, ఎందుకంటే నిధులు లేవు. రేషన్ కార్డు ఇస్తే అన్ని పథకాలు 6 గ్యారంటీలలో ఒక ఫ్రీ బస్ తప్ప మిగతా అన్నీ కూడా ఆ రేషన్ కార్డుతో అనుసంధానం అయితే రేపొద్దున డబ్బులు కావాలి. ఆల్రెడీ 8 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ మీద అప్పు తెచ్చున్నారు. మీకు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయలేదు? అన్ని రకాలుగా సహాయం చేస్తుంది, సహాయం చేయబోతుంది కూడా. నేనేమంటున్నానంటే రాబోయేది పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు సంవత్సరమైన ఎలక్షన్స్ పెట్టలేదు. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఏం చేయలేకపోయాను, నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. నేను ఈ 6 గ్యారెంటీలు లక్ష్మీ నరసింహస్వామి వేదికగా కొట్టేసి మరీ చెప్పాడు. ఎక్కడ ఎలక్షన్ జరిగితే అక్కడ చెప్పొచ్చాడు. ఏ గుడిలో చెప్పాల్సిన మాటలు ఆ గుడి ఆ దేవుడి మీద చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దేవుడినే కోరుకుంటున్నా,
ఆ దేవుడు కరుణిస్తున్నా మోడీ గారు కరుణిస్తలేదు అని ఎవరి మీద వేయాలి? దేవుడు మనకు అనుకూలంగా ఉన్నాడు, మళ్ళీ మోడీ గారు దేవుడు వరం ఇచ్చిన పూజారి కరుణించలేదు అన్నట్టు ఇప్పుడు మోడీ పూజారి గారు కిషన్ రెడ్డి మమ్మల్ని పట్టించుకుంటలేదు, మోడీ గారు కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కాబట్టి నేనేం చేయలేకపోయాను అని రేపొద్దున ఎన్నికలు పోవాలి. ఇదంతా ఒక డైవర్టెడ్ పాలిటిక్స్. ఇప్పుడు రేపొద్దున ఆయన సీటుని ఆయన కాపాడుకునే లక్ష్యంలో ఎన్నో రకాలుగా ఎన్నో వదంతులు పుట్టిస్తాడు. ఒక ఛానల్తో ఒక రకమైనటువంటి వదంతును పుట్టిస్తాడు, ఇంకొక ఛానల్తో ఆ వదంతుని తొక్కేస్తాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేసేటువంటి ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్ ప్రకారంగా జరుగుతుంది. మా కేంద్ర మంత్రులు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు, కట్టుబడతారు. 10,50,000 కోట్ల రూపాయలు తెలంగాణ కోసం బీజేపీ, తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పాత్ర అనేటువంటి ఒక పెద్ద డొమైన్, పబ్లిక్ డొమైన్లో మొత్తం వివరాలన్నీ పొందుపరిచాము. లాస్ట్ 1 year బ్యాక్ మా మంత్రి కిషన్ రెడ్డి గారు మీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు. ఏదైతే తెలంగాణకి బీజేపీ పార్టీ ఏం చేసిందని, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందని, అదేవిధంగా ఇంతకుముందు సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏం చేశారు అని కూడా ప్రశ్నించడం. సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు ఏం చేయకపోతే కిషన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించారు. శివన్న, ఒకసారి మీరు కూడా ఒకసారి అది ఆలోచించండి. సికింద్రాబాద్ ప్రజలు తెలివిగల వాళ్ళు, మంచి నిర్ణయం తీసుకున్నారు. అంబర్పేటలో ఎమ్మెల్యే ఓడగొట్టిరంటే మరి అంబర్పేటకి ఏం చేయలేదా? అంటే నేను మాట్లాడిన పార్టీ ఎంపీ గురించి మాట్లాడుతున్నాను మేడం, ఎమ్మెల్యే గురించి నేను మాట్లాడలేదు, ఎంపీ గురించి మాట్లాడుతున్నా. వాట్సాప్లో కానీ బుక్లో కానీ డీటెయిల్స్ మీరు చూసుకోవటం లేదు కదా. మీరు కేవలము మీకు వివరాలు పొందుపరిచి క్లియర్ కట్గా చాలామంది ఆ రోజు మన ఆర్టీసీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు. అన్న కూడా రెవెన్యూ కూడా వెళ్ళారని అనుకుంటున్నా. మీరు వెళ్ళారండి? రామ్ గోపాల్ సార్ చాలా మందికి ఇన్విటేషన్ ఇచ్చారు. సో ఈ రకంగా తెలంగాణలో ప్రభుత్వం కీలక బాధ్యత ఉంది. పసుపు బోర్డు కూడా మేము ఈ మధ్య ప్రకటించడం జరిగింది. త్వరలో దాంట్లో నిధులు, దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఏది ఏమైనా తెలంగాణపై మా యొక్క నిబద్ధతతో కూడినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కొట్లాడి తేవడానికి బండి సంజయ్ గారు కానీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు పక్షపాత వైఖరి లేకుండా నిష్పక్షపాతంగా ఈరోజు మా వాళ్ళు పనిచేస్తారు, పని చేయబోతున్నారు మా ఎంపీలు అని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సో మీరు పట్టుకొని తిరుగుతున్న బుక్కులు అంటే 9.5 లక్షల కోట్లు ఇచ్చింది అనేది లాస్ట్ 9 ఏళ్ల నుంచి కదా, 10 ఏళ్ల 9 సంవత్సరాల కాలం. అదే ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ ప్రెజెంటేషన్ అందుకే అడుగుతున్నారు. సో రవినాయక్ గారు, ఇప్పుడంటే కిషన్ రెడ్డి గారు సైంధవుల్లో అడ్డుపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి అని. గతంలో కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా మంది మాట్లాడారు, కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, మాకు సహకరించట్లేదు కేంద్రం అని. వాళ్ళేమో 9.5 లక్షల కోట్లు ఇచ్చినామని చెప్పి బుక్కులు పట్టుకొని తిరుగుతున్నారు. 10.5 లక్షల కోట్లు పెరిగింది. ఓకే, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాష్ట్రంలో కేంద్రం నుంచి నిధులు రావట్లేదు, సహకరించట్లేదు అని. వాళ్ళేమో లెక్కలతో సహా చెప్తున్నాము, అన్నీ ఇస్తున్నాము అని వాళ్ళు అంటున్నారు. ఇంతకుముందు శివకుమార్ గారు చెప్పినట్టు, వేణుగోపాల్ గారు చెప్పినట్టు